అలాంటిది మన యువ నాయకుడు తండ్రికి తగ్గ కొడుకుగా ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో ఆడపిల్లలు కానీ పిల్లలు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనాన్ని వేసి, అంటే ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురు పిల్లలున్నా ప్రతి ఒక్కరికి తల్లికి వందనం స్కీమ్ వచ్చేటట్టు చేసి ప్రతి ఒక్కరిని ఆ తండ్రికి తగ్గ కొడుకు అని చెప్పి మన నారా లోకేష్ గారు మరొక్కసారి తన ప్రజల పట్ల తనకున్న అత్యున్నత ఉన్నతమైన భావాన్ని, మహిళల పట్ల తనకున్న ప్రేమని అభిమానాన్ని ఈ రకంగా చాటుకున్నారు. ఏమ్మా ఇక్కడ అందరికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు పడినాయా లేదా? పడిన వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండమ్మా. వెరీ గుడ్. ఇంకా మూడో పథకం వచ్చి మన మహిళల గురించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాదమ్మా గతంలోనే దీపం పథకం కింద కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే అంతకుముందే ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అట్లాంటిది 1 సిలిండర్ నుంచి 2 నుంచి 3 మీకు అనుకూలంగా సంవత్సరం మొత్తం మీరు ఉచితంగా గ్యాస్తో వంట చేసుకుంటానికి వీలుగా ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మీ అందరికీ ఉచిత సిలిండర్లు తెచ్చుకొని వాడుకుంటున్నారా? ఎంతమంది అర్హులు ఉన్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఇది అందరిలో ఉంటుంది, అందరూ అర్హులే, లేనోళ్ళు ఎవరూ లేరు. అలానే ఇంకా మన స్త్రీ శక్తికి సంబంధించి మూడోది వచ్చేసి ఉచిత బస్సు. ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళాలన్నా, ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళాలన్నా సేఫ్గా సెక్యూర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం కోసం ఆర్టీసీ వాళ్ళ ద్వారా అంతకుముందు సీజన్ పాసులు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఆ పాసుకు సంబంధించి కూడా డబ్బులు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కలిగించారు. అలానే ఇంట్లో ఉన్న గృహిణులు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదన్నా ఇబ్బందులున్నా, లేదా కుటుంబానికి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేదా వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికైనా సరే వాళ్ళ అవసరాల కోసం ప్రయాణం చేసే ప్రతి మహిళకి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం మన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కలిగించింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళకి అంటే మహిళలకి ఆధార్ కార్డునే ఏటీఎం కార్డు లాగా చేసిన ఘనత ఒక్క కూటమి ప్రభుత్వందే అని చెప్పి మరొక్కసారి మీకు చెప్పుకుంటున్నా. జనరల్గా మనం బస్ ఎక్కంగానే టికెట్ అంటాడు, టికెట్ అనగానే మనం పర్సు ఓపెన్ చేసి డబ్బులు తీసేయాల. ఇప్పుడు డబ్బులు తీయాల్సిన అవసరంలా మన ఏటీఎం కార్డు ఏంటి, మనకున్న ఆధార్ కార్డే మన ఏటీఎం కార్డు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన అధినాయకుడు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి, మన మంత్రి, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున, మహిళలందరి తరపున, మన కావలి నియోజకవర్గం తరపున పేరు పేరున అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంకొక విషయం చెప్పాలండి, ఇవన్నీ టోటల్గా రాష్ట్రం మొత్తం వచ్చే సంక్షేమ పథకాలు. ఇంకా మన కావలి నియోజకవర్గానికి సంబంధించి వస్తే అవినీతికి తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన ఎమ్మెల్యే గారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో, ప్రభుత్వంలో ఉన్న అందరు మినిస్టర్ని కానీ ఎంపీలని కానీ ఎవరిని వదలకుండా, ఏ డిపార్ట్మెంట్ని వదలకుండా 287 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తున్నా 287 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఘనత ఒక్క మన కావలి ఎమ్మెల్యే. 1.5 సంవత్సరం లోపల మా అన్నలు చెప్పినట్టుగా 1.5 సంవత్సరం లోపలే 287 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. దానికి నెక్స్ట్ డైలాగ్ ఏంటి? దట్ ఈస్ కావ్య, దట్ ఈస్ కావ్య కృష్ణారెడ్డి, దట్ ఈస్ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. ఈ ఒక్క మాట చాలదా? ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడు, ఇంకా చెప్పాల్సిన పనులే.
మనిషిని చూడంగానే ఒక్క మాటతో ఆ మనిషి ఏం చేయగలడు, ఎన్ని చేయగలడు అని చెప్పచ్చు. అలానే ఈ కావ్య కృష్ణారెడ్డి సైన్యంలో నేను కూడా ఒక సైనికురాలిగా పని చేస్తున్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నా. కావలి సైన్యంలో ముందు ముందు మీరందరూ కూడా భాగస్వాములయ్యి మన కావ్య సైన్యాన్ని ఇంకా పెంచుకుంటూ పోతానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కూటమి ప్రభుత్వం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై కావ్య కృష్ణారెడ్డి అన్న.